వెల్కమ్ టు #, నేను అంజనీ దాస్. కొన్నిసార్లు తప్పని తెలిసిన తప్పని పరిస్థితిలో చేస్తుంటారు. అది తెలిసి కూడా ఆ తప్పుని యాక్సెప్ట్ చేసే మనసు చాలా కొద్ది మందిగా ఉంటుంది. ఈ రోజు ఒక ప్రాస్టిట్యూట్ పైన టాస్క్ చేసాం. అయితే దాంట్లో ఏం జరిగింది, ఎలాంటి ట్విస్టులు వచ్చాయనేది వీడియో చూసి తెలుసుకోండి. స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. హలో హలో అది హలో అండి. హలో వినిపించట్లేదు. ఇప్పుడు ఓకేనండి. ఓకే. మీ పేరు స్వీటీ కదా? అవును. ప్రభాకర్ మీ నంబర్ ఇచ్చాడు. అయితే ఒకసారి మిమ్మల్ని కలవాలి. మరి ఎక్కడ? సరే, మరి ఎక్కడికి వస్తారు? మేము ఇప్పుడు బస్ స్టాప్ దగ్గర ఉన్నాను మీ ఏరియాలో. అవునా? రమ్మంటే మరి మీరు ఓకే, నేను అక్కడికే రావాలా లేకపోతే ఇక్కడ నేను చెప్పే దగ్గరికి వస్తారా? మీ ఇష్టం, మీకు ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ చెప్పండి. మీరు వచ్చినా పర్లేదు, నన్ను రమ్మంటే నేను వస్తాను. లేదు, రూమ్ ఉందా? రూమా? ఉన్నది. ఉందా? ఓకే, మరి రూమ్ దగ్గరికి వస్తాను. ఎక్కడ చెప్పండి. మీకు నేను లొకేషన్ వాట్సాప్ పెడతాను, రాగలుగుతారు కదా? సరే. అదే ప్రభాకర్ ఎప్పుడు మీ దగ్గర స్కూటీ ఉందని చెప్పేసి అన్నాడు. రాగలుగుతారు కదా? సరే మరి రండి, మరి నేను నీకు లొకేషన్ పెడతాను. సరే సరే, ఓకే, వస్తారు. థ్యాంక్ యూ. హలో, ఇక్కడ నేను వాల్ మీద కూర్చున్నాను. మీరు ఎక్కడున్నారు? మరి నేను చేయలేపింది చూడండి, నాకు బ్లాక్ అండ్ వైట్ షర్ట్ ఉన్నది. మీరెవరు? మీరు ఏ కలర్? సారీ, బ్లూ కలర్ కట్టుకుని మీరేనా? రైట్, ఓకే 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 ఓకే. అదే వస్తుందా తను? రెడీ చేసి పెట్టుకో కెమెరాస్ మీద. మీరే కదా ఫోన్లో మాట్లాడింది? ఇదేంటి ఫోటో చూసినట్టు మీరు ఇక్కడ లేదా? అవన్నీ గ్రాఫిక్స్ రా. ఫోటోతో సంబంధం ఏముంది? నీకు కావాల్సింది అదే కదా. That's what I want. మరి నాదంతా వల్గర్ టెస్ట్ అనుకుంటున్నాయి. మాకు మాత్రం నచ్చిందండి, అడ్జస్ట్ అవట్లా. మరి నీకు కావాల్సింది ఏంటి? ఫేస్ కావాలా? అంటే మీరు ఏదైనా ఆట పట్టిస్తారని అని చెప్పి అనుకుంటున్నాను. దాంట్లో ఆట పట్టాల్సిన అవసరం ఏముంది? నాకు అర్థం కాదు. ఫోటో ఒక పర్సన్ ఉంది, మీరు ఒక పర్సన్ వచ్చారు కదా. ఐ టాక్ట్ విత్ యూ. సరే అండి, ఓకే. అమౌంట్ ఎంత ఛార్జ్ చేస్తారు అంటున్నా? మీరు ఎంతమంది ఉన్నారు? అంటే మేము ఇద్దరం మన ఫ్రెండ్స్, నేను అంజనీ దాస్ అని. వెల్కమ్ టు #, నేను అంజనీ దాస్. ఓకే. 2 rounds. You are unstoppable. మీరే ఇప్పుడు ఎంత ఇవ్వమంటారు? ఇద్దరు కదా. అయినా మీరు ఫోటోలో చూపించినంత లేరు, ప్లీజ్ ఏమనుకోకండి. ఫోటోకి దానికి సంబంధం లేదు. నీకు కావాల్సింది అది కాబట్టి నేను ఫోటో పెట్టాను మామూలుగా. మరి ఇప్పుడు మనకు ఎట్లా మూడ్ వస్తుంది చెప్పు? మనం డీటెయిల్లోకి వెళ్తే చాలా బాగుంటుంది అది. సీరియస్గా చెప్పండి. కనీసం ఒక ఫీలింగ్ రావాలి. ఫీలింగ్ అబౌట్ విత్ మీనా. మిమ్మల్ని చూడగా ఫస్ట్ టైం నేను అసలు మిమ్మల్ని చూస్తున్నవి మీరు అనుకోవట్లేదు. ఎందుకంటే బికాస్ ఆ ఫోటోలో ఉన్న థింక్ వేరు, మీ థింక్ వేరు. అందుకే మీరు చేయలేపండి, అది చెప్పండి నేను అంటున్నాను. ఇష్టం అది. మీకు ఓకే అయితే వస్తాను, లేదంటే వెళ్ళిపోతాను. ఓకే అట్లేం లేదు. ఏదైతే ఏమో తడబట్టేసుకుని గడిచేస్తాం కానీ అంటే మీరు ఒక నైట్కి ఎంత ఛార్జ్ చేస్తారు? ఎట్లా నాకు ఒకసారి నా బడ్జెట్ ఎట్లా అంటే మీడి బడ్జెట్, మధ్యతరగతి కుటుంబం బడ్జెట్ నాది. మీరు ఎగ్జామ్ పెడితే నేనేం చేయాలంటున్నా అట్లా అని చెప్పేసి. 1 hour అయితే 1000. అమౌంట్ ఏం డిస్కౌంట్ లేదా? లేదు, మీ ఇష్టం అది. ప్లీజ్ ఆంటీ. ప్లీజ్ ముందే నువ్వు అమౌంట్ గురించి అడగాలి కదా. అడగకుండా నువ్వు రమ్మన్నావు, వచ్చేసాను. అంతైతే ఓకే, లేకపోతే లేదు. మీ ఇష్టం అది, మీరే ఆలోచించుకోండి. సరే, ఒక 1 hour అయినా సరే కానిచ్చేదాంలే ఇంకా. సరే ఓకే, మీ ఇష్టం. ఎందుకంటే నా డైలీ పేమెంట్ అంతే. ఇంకా డైలీ పేమెంట్ మొత్తం నీకే వచ్చేస్తుంది ఇంకా. సరే ఓకే అంటున్నా. ఓకేనా? మీరు ఇట్లానే అంటారండి. తర్వాత ఆడికి పోయినాక ఇంకా లేదు బ్రో, అదొకటే ఇదొకటే అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ పెడతారు. లేదు, నాకు కావాల్సింది అదే కాబట్టే కదా నేను వచ్చాను. మీరు ఇక్కడ అట్లే అంటారండి. అక్కడికి వెళ్ళాక చూస్తారు కదా, మీరే తెలిసిపోతుంది.
పర్ఫార్మెన్స్ ఇయర్ మీరు నాకు తెలుసు లేదు ఇస్తాను అదేం లేదు ఇస్తాను అంటున్నాను కదా. షూరా? షూర్. అంటే నాకు మీరు ఇక్కడ చెప్పినంత అక్కడ ప్రజెంటేషన్ ఉండదని నా ఫీలింగ్. మీరు తర్వాత మేబీ టచ్ చేసి అనుకో, ఏ బాబు డోంట్ లీవ్ ఇట్ చెయ్యి కాలని చెప్పేసి, మీరు అంటారు కానీ నాకు భయం. అలాంటిది ఏం లేదు, నాకు కావాల్సింది అదే కాబట్టి నేను చెప్తున్నాను కదా. నన్ను నమ్మకంతో రండి ఒకసారి. ఏదే సార్ నమ్మకంతో జీవించాలి, జీవితమే నమ్మకం జీవితం అంటారు. అంతేగా అయితే మొత్తం మీద అయితే ఇంకా నేను స్వేచ్ఛ జీవనం అయిపోమంటావు. ఓకే ఇట్లా ఏదైనా సరే రెచ్చిపోవచ్చు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. దున్నేచ్చు సరిపోయారు ఇద్దరును. దానికైతే ఏం టెన్షన్ లేదు. ఇట్లా వద్దండి అలాంటిది ఏం లేదు అంటున్నాను కదా. అలాంటిది ఏం లేదు. ఓకే ఇంకా ఫుల్ ఎలాంటి ఆప్షన్ లేదు. ఇంకా ఎలాంటిది ఆప్షన్ లేదని చెప్తున్నాను బ్రో. ఓకే ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏదో జాబ్ గురించి చెప్తుంటే ఏం జాబ్ కోసం? ఏదో ఇక్కడ జాబ్ ఉంది చేస్తారా అని అన్నాడు. ఎవరు వస్తున్నా సార్? ఏదో ఇక్కడ పని చేస్తానమ్మా, జాబ్ ఉంది చేస్తావా అని అడిగాడు. జాబా? ఇందాక అదే కదా మాట్లాడింది. ఇప్పటిదాకా చెప్పింది జాబ్ అది. పిచ్చి మాట్లాడు అన్నీ అక్కడ కెమెరా పెట్టినాము, అన్ని రికార్డ్ అవుతున్నాయి. నువ్వు జాబ్ గురించి మాట్లాడుతున్నావా? చెప్పండి చెప్పు. ఎంత మంచిగా చూసుకున్నా నేను. నువ్వు కావచ్చు ఏం జాబు 2 నిమిషాలు మాట్లాడదాం. అరే ఏందన్నా సంసారం బయట పడద్దు చెప్తా. ఒక్క నిమిషం నీ కాల్ సంసారం బయట పడతలే ఎప్పుడు. ఒక్క నిమిషం ఉండి కాక, ఒక్క 2 నిమిషాలు నా మాట, ఒక్క 2 నిమిషాలు మాట్లాడాలి. నీకు కాకపోతే డైవర్స్ ఇద్దాం, అది కూడా చెప్తున్నా. ఇజ్జత్ ఇస్తుంది. అరే ఒక్క 2 బయట ఇజ్జత్ తీసుకోకు ప్లీజ్. ఎందుకంటే వాడి వీడియో చూస్తే గలీజ్ ఉంటాయి. అందుకే నేను గురించి పిలిపించిన. ప్లీజ్ నా మాట ఒక్క 2 నిమిషం. బయట వేరే వాళ్ళు వస్తారు అపార్ట్మెంట్. అవును ఇవాళ నువ్వున్నా కూడా తెలిసింది. అంతకుముందు ఎంతమంది తోడు నాకేం తెలుసు. నా మాట రాబోయే ఒక్క 2 నిమిషాలు అన్నా, 2 నిమిషాలు మాట్లాడతాను ప్లీజ్. అసలు ఏమైంది, ఎందుకు ఇట్లా చేస్తావు? నీకు కాదు, ఆయన నీకేమైనా తక్కువ చేసిందా? అదే మాట్లాడుతున్నావు కానీ నువ్వు ఇజ్జత్ పోతుంది. నా మాట పోయి ఒక్క 2 నిమిషాలు ఇక్కడ జరగమా. ఒక్క నా మాట ఇక గలీజ్ అపార్ట్మెంట్లో గలీజ్ అయిపోతాం. అందుకే నేను బాల్కనీ తీసుకొచ్చిన. ఒక్క 2 నిమిషాలు ఆగు. నా మీద రెస్పెక్ట్ ఉందా? ఉంది బ్రో, ఉంది కాబట్టి ఒక్క 2 నిమిషాలు ఆగు, నేను సెట్ చేస్తాను. 2 నిమిషాలు నువ్వు అట్టి ఇటు సరే కాకు, ఎందుకంటే బయట పడితే గలీజ్ అయిపోతాం. పడిపోయినా ఆల్మోస్ట్. అరే పోనన్నాయో, మన ఏలుకు దెబ్బ తాకితే మనమే మానుకోవాలి కానీ ఎవడో వచ్చి మానపడగా. మన దెబ్బ మన ఏలు మనమే మానుకోవాలి అంతే. ఒక్క 2 నిమిషాలు నువ్వేం సీరియస్ కాకు. గలీజ్ బయట పడితే గలీజ్ ఉంటుంది ప్లీజ్. అది నీకు ఆయన ఏమైనా తక్కువ చేసినాము. అది నీకు సీరియల్ తెచ్చేయాలి, లేకుంటే పైసల కోసం ఇంత కక్కర చూడాల్సిన అవసరం ఏమన్నా? అయినా ఒక మొగ ఇప్పుడు నువ్వు ఇట్లా తప్పు చేస్తున్నావు తెలుసా, అది ఏమవుతుంది కదా. సరే అవన్నీ పక్క పెట్టు, సెకండ్ థింగ్ నువ్వు ఎందుకు అట్లా చేస్తావు చెప్పాం. పర్లేదు ఒక అన్న అనుకొని చెప్పు. ప్రామిస్ అన్న, ఒక అన్నలాగా అనుకొని చెప్తున్నాను. ఆయన ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడు. నాకంటూ ఫ్రీడమ్ ఏం లేదు, మనీ ప్రాబ్లం అంటూ ఏం లేదు. ఇంట్లో సరిగ్గా ఉండడు, టైమింగ్ అసలు రాడు. దానికోసం ఇలా తప్పు చేయాల్సి వస్తుంది. అంటే తను ఏ టైంకి వస్తాడు, ఏ టైంకి వస్తాడో తెలియదు. తెలియదన్న, నాతో సరిగ్గా ఉండడు. అందుకోసం నేను చేయాలి. కరెక్టేనమ్మా, నువ్వు ఆయన నీతో సరిగ్గా ఉండని చెప్పి నువ్వు ఇంకోతో సరిగ్గా ఉండడం తప్పు కదా. తప్పే కరెక్టే కానీ ఏం చేయాలి, నా టైంలో ఏం తోచట్లేదు. తప్పే కరెక్టే కానీ ఏం చేయాలి, నా టైంలో ఏం తోచట్లేదు. అందుకోసమే కదా ఇలా చేస్తాను. ఏడవకం చెప్పా, మాట్లాడుకోసం పర్లేదు. మనకి అయిపోయింది. ఇప్పుడు దీని గురించి ఏడిసే ప్రయోజనం కాదు, డిస్కస్ చేద్దాం. ఇది సంసారం, ఇది నలుగురిలో పడద్దు అని చెప్పేసి నేను ఇక్కడ తీసుకొచ్చిన. నువ్వు ఎట్లాంటి ఆగోల పోకు. కళ్ళు చూసుకో, ఫస్ట్ చూసుకో, కళ్ళు చూసుకో. ఇప్పుడు ఆయన కేవలం నీ దగ్గర రానందుకు, టైంకి రానందుకే నువ్వు ఇంత పని చేస్తున్నావు కాదమ్మా. ఆయన కూడా వర్క్ షెడ్యూల్ ఉంటే రాలేకపోతుంది, మీరు అర్థం చేసుకోవాలి కమ్మా. డైలీ అర్థం ఇలా చేసుకుంటారన్న. 1 రోజు 2 రోజులు అంటే ఏమనుకోవచ్చు, ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇలా చేయాలంటే.
3 సంవత్సరాలు అవుతుంది తన నా దగ్గరికి రాకుండా చెయ్యి వేసి. 3 సంవత్సరాలు అవుతుంది తన నా దగ్గరికి రాకుండా చెయ్యి వేసి. దయచేసి చెప్తున్నాము, ఒక చెల్లెళ్ళకి అనుకుని చెప్తున్నా, నువ్వు ఇట్లాంటి పనులు చేయకు. నేను ఆయన కూడా చెప్తా, సమయాన్ని చెప్పు. సరే నువ్వు ఏదైనా ఉంటే మాట్లాడి చెప్పు ప్లీజ్. చేయను ఇంకా చేయవా? చేయనన్నా. కళ్ళు తెరుచుకుంటా కొంచెం ఇక్కడ కూర్చో. ఇప్పుడు ఏం చేద్దామనుకున్నావు? అది వద్దు, నాకు అవసరం లేదు. అది ఎందుకు అవసరం లేదు? ఈసారి బజార్ పనులు చేస్తే ఎవరికి వస్తుంది? నాకు ఒక ఎక్స్పెక్ట్ ఉంది మార్కెట్లో, అవన్నీ వాడు ఇజ్జత్ తీసుకుంటాడు. నాకు అవసరమే లేదు అది. తప్పు ఇప్పుడు ఆమె అంటావా? అవును, తనదే తప్పు. ఎట్లా చెప్పగలుగుతావు? ఎట్లా చెప్పగలుగుతావు? అవును, నీకేమన్నా ఒక్క మాట అన్నాను, నువ్వేమన్నా సరే కానీ నన్ను నువ్వు అంటే ఒక తమ్ముళ్ళకి అనుకుంటావు ఏమనుకుంటావు నీ ఇష్టం పోయి ఒక మాట చెప్తా. నేను ఒక్క మాట అర్థం చేసుకో. నువ్వు అసలు ఆమె దగ్గరికే పోతలేవు. ఆమె అసలు అంటే ఆడదంటే ఒక బొమ్మ అనుకుంటున్నావా? నీకు అవసరం ఉన్నప్పుడు వస్తుంది, షోకేజ్లో పెట్టుకొని చూసుకొని. ఆమె బొమ్మ కదా మన చీర కట్టేసి పూలు పెట్టేసి షోకేజ్లో పెట్టినట్టు కాదు కాబట్టి ఆమెకు ఒక మనసు ఉంటుంది. అంటే ఆమె దగ్గర పోకపోతే ఎవరి దగ్గర పడతారు దగ్గరికి వస్తుందా? అది పక్క అది కాదు భయ్. నువ్వు తప్పు చేస్తున్నావు, నాకు అర్థమవుతుంది. ఫ్యామిలీని ఎంజాయ్ చేయరా భయ్? నువ్వు ఫ్యామిలీని ఎంజాయ్ అంటే నాకు ఉన్న బిజినెస్ అలాంటి నేను తిరగాల్సి వస్తుంది. అంటే ఫ్యామిలీని మరి అట్లా పీకని చేసుకో పెళ్ళి చేసుకున్నావు అంటే అంతకుముందు ఉన్నా కదా. నాకు 3 years నుంచి కొంచెం బిజినెస్ ఎక్కువైంది కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. అవును భయ్, ఫ్యామిలీతో స్పెండ్ చేస్తా నేను కూడా. దాంట్లో టైం ఉంటుంది. ఫస్ట్ మనకు ఇప్పుడు మనం డబ్బు లేకుండా బతకలేము కదా. నువ్వు ఇప్పుడు నువ్వు బిజినెస్ చేస్తున్నావు కదా, నువ్వు బిజినెస్ మీద అటు ఇటు పోతావు. ఉప్పు కారం తింటున్నావు కదా, నువ్వు అటు అటు తిరుగుతావు, అటు పోయి అన్నీ చూసేస్తావు. మరి ఆమె ఏం చేయాలి? పెరగన్న తిని బొర్ర పక్కలు అనుకుంటావు. ఉప్పు కారం తింటున్నావు, అటు తిరుగుతావు, అటు పోయి అన్నీ చూసేస్తావు. మరి ఆమె ఏం చేయాలి? పెరగన్న తిని బొర్ర పక్కలు అనుకుంటావు. ఎందుకు తినడానికి ఇంట్లో మన తిండి తక్కువ వేసినాడు? అరే నీకు అయ్యమ్మ దగ్గర లేదు, అయ్యమ్మ దగ్గర లేదు అన్నం. వాళ్ళ దగ్గర అందరినీ నిలబెట్టి నీ ఒక్కని కోసం ఎందుకు వచ్చింది? అలా అయ్యమ్మ దగ్గర లేదు అన్నం. వాళ్ళ దగ్గర అందరినీ నిలబెట్టి నీ ఒక్కని కోసం ఎందుకు వచ్చింది? అన్నీ నువ్వే చూసుకుంటావు. నా ఇంకోటి చెప్తే మీకు ఇంకోటి వింటావా? ఎవరైనా సరే బాధపడతారు. అమ్మ నాయన కొంచెం పెళ్ళైన దాకా ఉంటారు, అన్నలు పెళ్ళైన దాకా ఉంటారు. పెళ్ళైనప్పటి నుంచి నేను లైఫ్ లాంగ్ నువ్వు వచ్చేదాకా బాధపడేది ఈ మొక్కతే. అర్థమవుతుందా? ఆమెకు నువ్వు సుఖ పెట్టకపోతే ఎందుకు చెప్పు నీ లైఫ్? పెళ్ళైనప్పటి నుంచి నేను లైఫ్ లాంగ్ నువ్వు వచ్చేదాకా బాధపడేది ఈ మొక్కతే. అర్థమవుతుందా? ఆమెకు నువ్వు సుఖ పెట్టకపోతే ఎందుకు చెప్పు నీ లైఫ్? నేను ఒకటి చెప్తా, నువ్వేమనుకున్నా సరే, పచ్చిగా అనుకున్నా సరే, దున్నపోతు దున్ని రావాలి, మొగోడు ఇంకేదో వేసి రావాలి. అర్థమవుతుందా? అది చేయకుండా మొగోడు వచ్చిన వేస్టే, దున్నపోతు దున్నకుండా వచ్చిన వేస్టే. నువ్వు కరెక్ట్ ఉంటే ఆమె ఇట్లా అనేది పోతాయి. చిన్న మాట చెప్తున్నా, నువ్వు కరెక్ట్ ఉంటే ఇవాళ ఎందుకు పోతాయి తప్పు? ఆ తవ్వ ఎందుకు పోతుంది? నేను సంపాదిస్తుంది నా ఒక్కని కోసమేనా? అరే నీ అమ్మ నువ్వు సంపాదించడం నువ్వు పోయేటప్పుడు ఏమో నువ్వే పెట్టుకోతావు, లేకపోతే ఆమె పోయినప్పుడు ఆమెకి ఇచ్చిపోతావు. ఆమెకి మా పిల్లల కోసమనే కదా. నేను ఏమంటున్నాను, నువ్వు చచ్చిపోతావు ఇప్పుడు. తెల్లారి నువ్వైతే ఏం తీసుకోగా? 1 కోటి రూపాయలు. ఆమె చచ్చిపోతుంది, ఆమె ఏమైనా తీసుకోపోతుందా? ఎవరు తీసుకోరు, ఉన్నాను రోజు హ్యాపీగా ఉండాలి. మరి హ్యాపీగా ఉండాలంటే ఏముంటుంది? నీకు పైసలు ఉంటుందా? 24 గంటలు పైసా వ్యామోహంలో ఉంటే ఇంకేంటి నీకు సుఖం మీద కనిపిస్తారు? ఒక్కసారి ఫ్యామిలీ లైఫ్లో దిగు నీకు ఎంజాయ్ కనిపించకపోతే నన్ను అడుగు. 24 గంటలు పైసా వ్యామోహంలో ఉంటే ఇంకేంటి నీకు సుఖం మీద కనిపిస్తారు? ఒక్కసారి ఫ్యామిలీ లైఫ్లో దిగు నీకు ఎంజాయ్ కనిపించకపోతే నన్ను అడుగు. అవసరమే లేదు. తను అసంటి పని చేసిందని నాకు తను వద్దు. అసలు పని చేసిన నువ్వెందుకు అనుకుంటున్నావు? అట్లా నువ్వు వేయలేకపోవడం వల్ల ఎవరితో చేయించుకుంటాం. కానీ నువ్వే కరెక్ట్ ఉంటే నా కాలే చక్కగా ఉంటే నేను కొట్టేసుకుంటా అన్నట్టుంది కదా. అర్థమవుతుందా? నువ్వే కరెక్ట్ ఉంటే ఆమె ఎందుకు ఇది చేసుకుంటావు? అవాయిడ్ చేస్తే చెప్పు. అవును, నేను తప్పు చేసిన, నన్ను రిక్వెస్ట్ చేయొచ్చు కదా. బయట తిరుగుతూ ఎట్లుంటుంది నాకు? ఎంత రిక్వెస్ట్ చేస్తాను? 3 ఏళ్ళ నుంచి ఆగిందంటే అసలు ఎవరు అవుతారు చెప్పు? నేను కూడా ఆగా. ఎంత రిక్వెస్ట్ చేస్తాను? 3 ఏళ్ళ నుంచి ఆగిందంటే అసలు ఎవరు అవుతారు చెప్పు? నేను కూడా ఆగా. నేను నిజంగా చెప్తున్నా పోయినా, ప్రామిస్ చెప్తున్నా, 15 రోజులు అయింది అనుకో, నాకే ఆగదు. నువ్వు 3 ఏళ్ళ నుంచి నువ్వు ఎట్లా అవుతున్నావు నాకు తెలుస్తలే. కానీ సరే, తప్పు నాదే. నేను ఇప్పటి నుంచి మారిపోతా. నువ్వు మారిపోతా అంటే ఆమె కూడా మారుతుంది. నువ్వు 100% చెప్తున్నావు. నువ్వు బిజినెస్ చేయని వద్దట్లేదు, నువ్వు దందాలు చేయి, ఏమన్నా చేయి. కానీ అట్ ద సేమ్ టైం నువ్వు ఒక బండి కొంటావు, యాక్టివ్గా ఉందనుకో, దానికి టైం గాలి కొడతావు, పెట్రోల్ పంపిస్తావు పోయి. మరి ఈమె కూడా అంతే కదా. ఆమె బండికి పెట్రోల్ పోయాలి అప్పుడప్పుడు, పెట్రోల్ పంపిస్తావు పోయి. మరి ఈమె కూడా అంతే కదా. ఆమె బండికి పెట్రోల్ పోయాలి అప్పుడప్పుడు. తప్పు మీ ఇద్దరు సైడ్ ఉంది. నీది మొత్తం తప్పు నీది అనట్లేదు, ఆమె మొత్తం తప్పు ఆమె అనట్లేదు. అర్థమవుతుందా? ఆమె నాతో ఇప్పుడు మనసుకి చెప్పింది కాబట్టి నేను మనసు కుల మాట్లాడగలుగుతాను. నువ్వు రావు చేయవని ఆమె అంటుంది. మరి రానప్పుడు నేను తర్వాత పర్సనల్గా కొన్ని నేను చెప్తున్నా, నేను ఆబ్దరికాలుగా కొన్ని మాట్లాడినా. ఆమె పర్సనల్ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది బ్రదర్. నా మాట విన్నాను.
నువ్వు ఒకటి చెప్తున్నా, 1,00,000 రూపాయలు పెట్టి ఉన్న బర్రె కూడా దున్నపోతు కావాలి కంపల్సరీ. అర్థమవుతుందా? 1,00,000 రూపాయలు పెట్టి ఉన్న బర్రె కూడా ఒక దున్నపోతు కంపల్సరీ కావాలి. దయచేసి నా మాటని, మంచి లైఫ్ ఉంది అమ్మ, నువ్వు కూడా అట్లాంటి తప్పులు చెప్పు ప్లీజ్, ఇంకొకసారి చేయొద్దు. ఓకేనా? చేసామంటే బాగుంది. నేను ఇంకోటి చెప్తున్నా, ఈ వీడియో మొత్తం రికార్డ్ చేసినాం. అన్న కాదమ్మా చెప్తున్నాను నేను, ఎందుకంటే నేను వీడియో ఖచ్చితంగా టెలికాస్ట్ చేస్తాను. ఎందుకంటే చాలామంది నీలేక సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే అంటే నువ్వు ఇంకా మళ్ళీ తప్పులు చేయమనే ఉద్దేశంతో నీ ముఖానికి ఇంత పెద్ద బ్లర్ వేస్తాను. అన్న ముఖాన్ని, బావ ముఖాన్ని కూడా వేస్తాను బ్లర్. నువ్వేం టెన్షన్ పడకు, నీ ముఖాన్ని కూడా వేస్తాను. కానీ నువ్వు ఏమైనా తప్పు చేసినా తెలిసిందనుకో, నేనే ఖచ్చితంగా డివైడ్స్ ఇప్పిస్తా, నీ ముఖానికి మొత్తం బ్లాక్ బ్లింగ్ చేసేసా, నేనంతా పాలు చేసి పడేస్తా. ఇప్పటి నుంచి సక్రమంగా కూడా భయ్యా, నువ్వు కూడా ఎద్దు అయినా సరే నైట్ వచ్చి 1 గంట సేపు నీ భార్యతో అన్నం తింటున్నాం కాబట్టి మనం కూడా ఉప్పు కారం తింటున్నాం కదా, మనం కూడా భూమి మీద వచ్చి ఉప్పు కారం తింటున్నాం. అందరికీ ఉంటాయి, తీర్చండి చేతి కలుపుకో, ఏం టెన్షన్ లేదు. మీరు మంచిగా ఉండాలి సరేనా? ప్రామిస్. నెక్స్ట్ టైం కల్లా నేను వస్తాను, మీ ఇంటికి అన్నం పెట్టాలి, కళ్ళుతో పెట్టాలి, కళ్ళు తాపాలి, అన్నం పెట్టాలి. నవ్వుతలేరు మీరు, నవ్వో ఇంకా నవ్వు. అరే నీ అమ్మ నేను ఉన్నాగా, నేను చూసుకుంటా. మీ ఇంటికి వస్తా, మటన్ పోబెట్టరు, నువ్వే ఉండాలి, మంచిగా ఉండరు. ఒక తప్పుకు ఇంకో తప్పు పరిష్కారం కాదు, ఏ తప్పుకు ఆవేశం సమాధానం కాదు. ఆలోచిస్తే అన్నిటికీ మందు మన ముందే ఉంటుంది. చూసారు కదా, ఈ వీడియో గురించి నీకు ఎక్కువ చెప్పదలుచుకోలేదు. దున్నపోతు దున్ని కావాలి, మొగోడు ఖచ్చితంగా చేసి కావాలి. ఎందుకంటే మనం నమ్ముకొని వచ్చిన అమ్మాయిని సుఖపెట్టడంలో ఇది కూడా ఒక పార్టే. మీ భార్యలు మీరు సుఖపెట్టండి, మీ భర్తలు మీరు సుఖపెట్టండి, మీ ఫ్యామిలీ లైఫ్ను చిల్ చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. అదేవిధంగా లాస్ట్కి మన వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది పటాపటా కొట్టేసేయండి. మీ లైఫ్ను కూడా మీరు చిల్ చేయండి. థ్యాంక్ యూ.